హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంబీబీఎస్ సీట్ రాలేదు అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ట్రెడిషనల్ మెడిసిన్లో సిద్ధ అనే పాత్ కూడా ఉంది. దీన్నే మనం బిఎస్ఎంఎస్ కోర్స్ చేసి మనమైతే చెయ్యొచ్చు. సో బిఎస్ఎంఎస్ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, నీట్, సబ్జెక్ట్స్, ఫీజ్ ఎంత, కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ స్కోప్ ఏంటో చూద్దాం. సో బిఎస్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది ఒక 5.5 ఇయర్స్ యూజీ మెడికల్ డిగ్రీ. ఇండియన్ ట్రెడిషన్ మెడిసిన్లో ఓల్డెస్ట్ సిస్టంలో ఒకటి సిద్ధ మెడిసిన్. ఇది సిద్ధ వైద్యంలో హెర్బల్ రెమెడీస్, స్పిరిచువల్ హీలింగ్, యోగా, మినరల్స్ యూస్ చేసి వైద్యం అయితే చేస్తారు. అండ్ ఆయుష్ మినిస్ట్రీ రికగ్నిషన్ చేసిన ఒక బెస్ట్ కోర్స్. అండ్ ఇండియాలో సిద్ధ ప్రాక్టీస్కి లీగల్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బిఎస్ఎంఎస్ అడ్మిషన్కి మనం 12th క్లాస్లో బైపీసీ కంప్లీట్ చేసి మినిమం 50% మార్క్స్తో అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీస్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ నీట్ క్వాలిఫై అవ్వాలి. నీట్ కంపల్సరీగా మీరైతే 2020 నుంచి పాస్ అయితే ఉండాలి. అంటే అక్కడి నుంచి అంటే మినిమం 5 ఇయర్స్ అయితే ఉంటుంది కదా. సో డ్రాపర్స్ వాళ్ళకు కూడా 2020 నుంచి అయితే పాస్ అవ్వి ఉండాలి మీరు ఈసారి అయితే అడ్మిషన్ తీసుకోవాలంటే. అండ్ మీ ఏజ్ మినిమం 17 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ తమిళనాడు, పుదుచ్చేరిలో మేజర్ సిద్ధ కాలేజెస్ అయితే ఉన్నాయి. తమిళ్ లాంగ్వేజ్ అయితే బేస్ అయి ఉంటుంది ఈ యొక్క కోర్స్. అండ్ ఈ బిఎస్ఎంఎస్ డిగ్రీ 5.5 ఇయర్స్ అని చెప్పాను కదా. సో 4.5 ఇయర్స్ అయితే మనకి ఎక్స్పెరిమెంట్స్, అకాడమిక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మీరు 1 ఇయర్ పాటు ఇంటర్న్షిప్ అయితే చేయాలి. సో ఇందులో ముఖ్యమైన సబ్జెక్ట్స్ వచ్చేసి డయాగ్నోస్టిక్స్, హెర్బల్ ఫార్మకాలజీ, స్పెషల్ మెడిసిన్, బాడీ అండ్ సిద్ధ ఫార్మకాలజీ, బోన్ హీలింగ్, వర్మ ట్రీట్మెంట్, ఎనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, సర్జరీ బేసిక్స్ అండ్ మోడర్న్ మెడిసిన్తో ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో 20,000 to 50,000 per year అయితే ఉంది. అండ్ పర్ఫెక్ట్ ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే మనం 1.5 lakhs to 3 lakhs per annum అయితే ఉంది. అండ్ టాప్ సిద్ధ కాలేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఇది ఎక్కడైనా నోట్ అయితే చేసుకోండి. సో గవర్నమెంట్ సిద్ధ మెడికల్ కాలేజ్ ఆఫ్ చెన్నై, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ NIS ఇన్ తంబవరం, అండ్ గవర్నమెంట్ సిద్ధ కాలేజ్ ఇన్ పాలయామకోటై, శ్రీ సాయిరామ్ సిద్ధ మెడికల్ కాలేజ్ ఇన్ చెన్నై, గవర్నమెంట్ సిద్ధ కాలేజ్ ఇన్ పుదుచ్చేరి. ఇవైతే బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే బిఎస్ఎంఎస్ తర్వాత మీరు సిద్ధ డాక్టర్ అయితే అవ్వచ్చు, ఐదర్ ఇన్ క్లినిక్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్, కన్సల్టెంట్ ఇన్ ఆయుష్ హాస్పిటల్స్, R&D జాబ్స్ ఇన్ సిద్ధ డ్రగ్ కంపెనీస్, టీచింగ్ ప్రొఫెషన్ ఆఫ్టర్ పీజీ, జాబ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఓపెన్ సిద్ధ వెల్నెస్ సెంటర్స్, యోగా సెంటర్, హెర్బల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ టూరిజం. అండ్ పీజీ కోర్సెస్ వచ్చేసి మీకు MD సిద్ధ, డిప్లొమో ఇన్ వర్మ ఫార్మకాలజీ, కాయకరప్రం, MBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. స్కోప్ అబ్రాడ్ కూడా ఉంది, ఎస్పెషల్లీ వేర్ ఇండియన్, లైక్ మీకు మలేషియా, శ్రీలంక, సింగపూర్, UK లాంటి అబ్రాడ్ జాబ్స్ అయితే వస్తాయి. అండ్ శాలరీ అండ్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు 25,000 to 40,000 per month అయితే ఉంటుంది. అండ్ ప్రైవేట్ కంపెనీస్లో మీరు వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ అయితే ఉండొచ్చు. అండ్ గవర్నమెంట్ ఆయుష్ జాబ్స్ 50K నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఈ బిఎస్ఎంఎస్ అనే కోర్స్ ఇంపార్టెంటా బెస్టా అని ఆలోచిస్తే ఎస్, ఎందుకంటే హెర్బల్ హీలింగ్, న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ యొక్క కోర్స్ కూడా మీరు ఒక గ్రేట్ ఆపర్చునిటీగా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది. అండ్ న్యాచురల్ ప్రాసెసెస్ వల్ల గవర్నమెంట్ కూడా ఎక్కువ రికగ్నైజ్ చేసింది అండ్ లైసెన్స్ కూడా ఇచ్చింది. సో ఫ్రెండ్స్, డాక్టర్ అవ్వాలనుకుంటే MBBS ఒకటే కాదు, బిఎస్ఎంఎస్ కూడా ఒక రెస్పెక్టెడ్ అండ్ గ్రోయింగ్ ఫీల్డ్స్లో ఒకటి. అండ్ మీ ప్యాషన్ న్యాచురల్ బేస్డ్ మెడిసిన్లో ఉంటే బిఎస్ఎంఎస్ డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ బైపీసీ చదివిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్లో ఇంకా చాలా రిలేటెడ్ బైపీసీ తర్వాత ఏవేవి కోర్సెస్ చేయాలనేది అయితే మేము పెడుతూ ఉంటాం.
సో వచ్చి వీళ్ళైతే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.